రాజమండ్రిలో గోదావరి పుష్కరాలను కుంభమేళ తరహాలో 45 రోజులు నిర్వహిస్తామని చెబుతున్నారని, అసలు 2 ఏళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైన రాజమండ్రిలో చేపట్టారా అని మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పర్యటనలో పేపర్ మిల్లుపై తీవ్ర ఆరోపణలు చేశారని, ఈ వారం రోజుల్లో పేపర్ మిల్లు కాలుష్యానికి సంబంధించి అధికారులు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేపర్ మిల్లు అవుట్ పాయింట్ వద్దకి కాలుష్యం గురించి పరిశీలించారు. ఇంతవరకు చర్యలు ఏవి? ఇదంతా చిత్తశుద్ధితోనే చేశారా? పేపర్ మిల్లుల వల్ల వచ్చే లబ్ధి కోసం చేశారా అని ప్రశ్నించారు. పుష్కరాల పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్లో దారుణమైన అవినీతి జరుగుతుంది. ఈవీఎం ఎమ్మెల్యే నామినేషన్ మీద వర్కులు ఇచ్చేస్తున్నారని ఆరోపించారు. ఈ పనులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాజమండ్రిలో విచ్చలవిడిగా బ్రాకెట్ పేకాట జరుగుతుందని, చారిత్రాత్మక నగరాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఆదిరెడ్డి అప్పారావు ఎస్సీలను తిట్టిన వ్యవహారంపై ఎమ్మెల్యే వాసు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెద్ద ఈవీఎం ఎమ్మెల్యే ఏదో ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్తా ఉన్నాడు. అక్కడ మూలగొయ్య ప్రాంతంలో ఇద్దరు బ్రాకెట్ ఆటలకు సంబంధించి గొడవలు జరిగినాయి. ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు సిగ్గేమన్నా ఉందా అని అడుగుతున్నా. మీరు కొట్టుకుంటూ ఉంటే మళ్ళీ తీసుకొచ్చి భరత్ మీద వేలు చూపించడం, మళ్ళీ ఏవో ఫోటోలు ఏదో సెల్ ఫోన్లు ఏవో చూపిస్తున్నాడు. ముందర మీ నాన్నగారు ఎస్సీలను తిట్టిన దానికి సమాధానం చెప్పవయ్యా. డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా దొరికిన దానికి సమాధానం చెప్పుకోకుండా ఈ పనికిమాలిన కౌరులేని ఏంది? ఇది కాకుండా ఇంకొక మహిళని పెట్టి చితకబాదిన సందర్భం, ఆ చితకబాదిన వీడియో ఉందా? ఇది కాదు, ఈ అమ్మాయి మాట్లాడింది. ఆ అమ్మాయిని చితక్కొట్టిన వీడియో. ఆ అమ్మాయి వచ్చి నాకు వాట్సాప్ ద్వారా ఏమండి నాకు అన్యాయం జరిగిందని చెప్తే నేను ఇమీడియట్గా ఎస్పీ గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా చర్యలు తీసుకోండి అని అరెస్టులు చేయించింది నేను, మర్చిపోబాకండి. అటు మూలగొయ్యలో బ్రాకెట్ ఆటల్లో గొడవలు జరిగినప్పుడు కూడా ఎస్పీకి ఫోన్ చేసి అరెస్ట్ చేయమని చెప్పింది నేనే. ఈ అమ్మాయిని పాపం రోడ్డు పైన కొడితే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించింది నేనే. ఇమీడియట్గా ఈ వీడియోస్ అన్ని ఎస్పీ గారికి పంపించి దండి మార్చ్ గురించి అక్కడ విగ్రహము ఒక పక్కకి ఒరిగిపోయిందనే దాని గురించి కూడా రాజకీయం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, మొన్న గతంలో కూడా చెప్పిన, తాజ్మహల్ లాంటి కట్టడాన్ని కూడా మెయింటెనెన్స్ చేయకపోతే బూత్ బంగ్లా అవుతుంది. మేము దాన్ని ఇప్పుడు మీరు వచ్చి 2 years అయింది, దానికన్నా ఒక 2 years క్రితం అది నాకు తెలిసి కట్టినట్టున్నాం. 3.5-4 సంవత్సరాలు 3.5-4 సంవత్సరాలు అయితే ఉంది. మరి అంత కాల వ్యవధి జరిగినప్పుడు మీరు ఇప్పటిదాకా దానికి ఏమి పరిరక్షించారని అడుగుతున్నాం. దాని పెయింట్లు కూడా వేయలేదు కదా, ఆ పెయింట్లు కూడా మేమే వేయించినాం కదా. ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది. ఎందుకంటే గతంలో గాంధీ గారు అక్కడ స్టాచ్యూ దగ్గరే చేతిలో బీర్ బాటిల్ పెట్టారు. దాన్ని ఇప్పటిదాకా ఎవరు పెట్టాడు అనేది ఇప్పటిదాకా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటిదాకా ఛేదించలా. మరి ఇప్పటిదాకా ఛేదించలేని వాళ్ళు, మాకు ఒక అనుమానం ఏంటంటే ఆ కాళ్ళు కూడా వీళ్ళే ఏదన్నా విరగొట్టేశారేమో అని అదొక అనుమానం కూడా ఉంది. మేము ఎందుకు చేస్తాము? ఇప్పుడు పెయింట్ వేసింది మేమే, మా పైన మేము ఎందుకు పెట్టుకుంటాం? అవసరమేంటి? కానీ నిజంగా అండి, ఒక్కసారి ఇప్పుడు నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళ చేతిలో ఉంది, ప్రభుత్వం యంత్రాంగం వీళ్ళ చేతిలో ఉంది. బీర్ బాటిల్ తీసుకొచ్చి దండి మార్చ్ విగ్రహం చేతిలో పెట్టినప్పుడు ఇమీడియట్గా పట్టుకోవాల్సిన బాధ్యత వీళ్ళపైన లేదండి. ఒకవేళ మేమే చేసామంటున్నారు, పట్టుకోండి, ఆధారాలు చూపించండి, అరెస్టులు చేయండి. సీసీ కెమెరాలు లేవా? ఏదైనా చిల్లర రాజకీయాలు మానుకోండి. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, ఆదిరెడ్డి శ్రీనివాస్ ఫోన్ చేసి నాకు ఈ రకంగా ఇంకా పటిష్టంగా పెడతాం, మేము రాసి ఇచ్చిన స్క్రిప్ట్ మీద దాని ప్రకారం ఫాలో అవ్వమని ఆ అమ్మాయి చెప్తా ఉంది.